హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అశ్విని. మా ఛానల్లో ట్రావెల్, లైఫ్ స్టైల్, గార్డెనింగ్ అండ్ కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. ఒకసారి మా ఛానల్లో వీడియోస్ చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ మేము జూకి వెళ్తున్నాం అనమాట. దాని పేరు డీరన్ పార్క్ ఆమర్స్ఫూట్. ఆమర్స్ఫూట్ అనేది ఒక సిటీ నేమ్ నెదర్లాండ్స్లో, అండ్ డీరన్ పార్క్ అండ్ డచ్ వర్డ్. అది జూని డీరన్ పార్క్ అంటారు డచ్లో. ఈరోజు నాతో డచ్ వర్డ్ నేర్చుకున్నారు కదా మీరు. జూ అంటే డీరన్ పార్క్ అనేది డచ్ వర్డ్, అంటే జూ అనమాట. నేను రీసెంట్గానే డచ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఏదైనా డచ్ వర్డ్ చూస్తే మంచి ఎక్సైటింగ్గా ఉందన్నమాట దాని మీనింగ్ తెలుసుకోవడానికి. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎనీవే, డీరన్ పార్క్లో మేము టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఆన్లైన్ వెబ్సైట్స్లో మాకు అరౌండ్ 1850 యూరోస్కి పర్ పర్సన్కి వచ్చిందనమాట. కిడ్స్కి సేమ్ ప్రైజ్, అడల్ట్స్కి సేమ్ ప్రైజ్. సో మా ముగ్గురికి కలిపి 55.5 యూరోస్ అయిందనమాట. సో వన్ ట్రిప్కి జూ చూసి రావడానికి 55.5 యూరోస్ కాస్ట్ అవుతుంది, ఓన్లీ ఫర్ టికెట్స్. దానిపైన మళ్ళీ పార్కింగ్ ఎక్స్ట్రా ఉంది అండ్ ఫుడ్కి ఎక్స్ట్రా ఉంది. సో మేము ఫుడ్ అండ్ పార్కింగ్ కూడా డీరన్ పార్క్ ఆమర్స్ఫూట్ వెబ్సైట్లో ప్రీ బుక్ చేశాను అనమాట. నేను అలా చేస్తే ఏదో డిస్కౌంట్ వచ్చింది ఫుడ్కి. పార్కింగ్కి ఏం డిస్కౌంట్ లేదు, బట్ అక్కడ పెద్ద క్యూ ఉంటుందేమో, ముందే తీసేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేశాను. ఇక్కడ నెదర్లాండ్స్లో మెయిన్గా జూకి వెళ్ళటం ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ ఇండియాలో ఉన్నప్పుడు వెళ్ళాను, అండ్ సింగపూర్లో వెళ్ళాను, అంతే. బట్ న్యూజిలాండ్లో చూసింది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే మేబీ నేను ఇప్పుడు కిడ్స్ ఉండడం వల్లే రియలైజ్ అయ్యాను ఏంటో తెలియదు, కానీ ఎక్కడ చూసినా ప్లే ఏరియాస్ ఉన్నాయి కిడ్స్కి. జూలో కూడా. జూ అంటే మనం లైక్ సెక్యూర్డ్గా ఉండాలి, కొంచెం భయంగా ఉండేది ఇదివరకు నాకు. లైక్ మెయిన్గా లయన్, టైగర్ అవి చూసినప్పుడు. బట్ ఇక్కడ ఏంటంటే గ్లాస్తో ఉండేసరికి నాకు అంత భయంగా అనిపించలేదు. యానిమల్స్ కూడా అంత ఫెరోషియస్గా అనిపించలేదు బేసిక్గా చూసినప్పుడు. అండ్ కిడ్స్ అయితే అసలు యానిమల్స్తో పాటు వాళ్ళకి యానిమల్స్ని చూడటం ఇన్కన్కేట్ చేస్తూ లైక్ ప్లే ఏరియాస్ లాగా ఉన్నాయి. ఇందాక చూస్తే కింద బేర్ ఉంది, బేర్ పైనుంచి పిల్లలు ఆడుకునే దానిలాగా ఈ స్లైడ్ నుంచి వచ్చేది ఉందన్నమాట. ఇవి చూస్తే భలే ఫ్యాసినేటింగ్గా అనిపించింది నాకు. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా? చూస్తే కామెంట్ చేయండి నాకు. మీరు ఏ జూలో లైక్ కిడ్స్ ప్లే ఏరియాస్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ జూ చూసారో కామెంట్ చేయండి. ఈ జూలో మేము 2 టైగర్స్ని చూసామన్నమాట. టైగర్స్ వచ్చేసి గ్లాస్ ఎన్క్లోజ్డ్ ఏరియాలో ఉన్నాయి. మనము గ్లాస్లో నుంచి వాటిని చూడొచ్చు. అండ్ లైక్ అది ఎన్క్లోజ్ చేసింది కూడా గ్లాసెస్తో మనకి డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూడటానికి ఉంది. ఒక్క సైడే గ్లాస్ లాగా లేదు. లైక్ మాకు ఫస్ట్ మ్యాప్ ఇచ్చేసారు, జూ ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ పాత్ ఫాలో అవ్వాలి అన్నప్పుడు. మేము ఒక పాత్ ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు ఒకసారి టైగర్ని చూసాము, మళ్ళీ వేరేది ఇలా రౌండ్స్ వెళ్ళినప్పుడు ఇంకొక సైడ్ వెళ్ళినప్పుడు కూడా టైగర్ని చూసామన్నమాట. సో విచ్ మీన్స్ మనకి మల్టిపుల్ వ్యూస్, మల్టిపుల్ యాంగిల్స్లో చూడటానికి ఉంది. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే టైగర్ బయటకు వచ్చిందనమాట. టైగర్కి అలాగా చెట్టు మీద ఏదో మీట్ పెట్టారు. దానికి మేబీ అది డైలీ అలానే పెడతారు అనుకుంటా. సో అదొక రౌండ్ వేసింది, అది దానికి ఫుడ్ చూసింది, ఎక్కి తీసుకుంది, తినేస్తుంది.
ఫస్ట్ మేము లైన్ని వేరే యాంగిల్లో చూసామన్నమాట. అప్పుడు చూసినప్పుడు లైన్ కనిపించలేదు, లోపల ఎక్కడో ఉంది. తర్వాత మేము పాత్ ఫాలో అయ్యి టైగర్ని చూసేసి వెళ్తూ ఉంటే అప్పుడే లైన్స్ వచ్చాయి అన్నమాట. నేను ముందు వీడియో ఫొటోస్ చేయలేదు. లైన్స్ అయితే అసలు బయటికి రాగానే ఫెరోషియస్గా లైక్ పరిగెత్తుకుంటూ వచ్చేసి పరిగెడతా ఉన్నాయి. ఏంటా అని అర్థం కాలేదు. వాటికి ఫుడ్ ఎక్కడో హైడ్ చేశారు. అవి వచ్చి ఫుడ్ అది ఎక్కడున్నాయో కనిపెట్టుకొని ఫుడ్ తీసుకొని అలాగా మదర్ లైన్ అండ్ 2 బేబీ లైన్స్ ఉన్నాయి, అన్నీ కలిపి ఫుడ్ తింటున్నాయి అన్నమాట. ఇది జూలో బోటింగ్ అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూసాను జూలో బోటింగ్. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇది నాకు కొత్తగా అనిపించింది అన్నమాట. ఇది ఇంకొకటి లైక్ నేను ఇక్కడ ఏం చూసానంటే చిన్నపిల్లల పాసిఫైర్స్ ఉంటాయి కదా, బేబీస్, అవన్నీ ఇక్కడ టై చేశారనమాట. ఎందుకు ఏంటి అని నాకు అర్థం కాలేదు. మేబీ బేబీస్ని పాసిఫైర్ వీన్ చేయడానికి బిహైండ్ ఆఫ్ దిస్ ఏదైనా స్టోరీ ఉండుండొచ్చు, నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ బేబీ పెంగ్విన్స్ భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా మేము స్నేక్స్, క్రోకోడైల్స్, క్యామెల్స్, ఇంకా చాలా యానిమల్స్ చూసాం. చింపాంజీస్, డైనోసార్ వరల్డ్ అని ఒకటి ఉంది, అక్కడే ఓన్లీ జస్ట్ బొమ్మలు ఉన్నాయి డైనోసార్స్వి అండ్ వాటి సౌండ్స్ ఏవో పెట్టారు. టర్టిల్స్ ఇంకా చాలా చూసాము. నేను అంతా రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఆల్సో ఇది మీరు ఎప్పుడైనా చూసారా లైక్ జూలో పిల్లలు ఆడుకునే లైక్ దీన్ని ఏమంటారో నాకు తెలియదు, రౌండ్ రౌండ్ తిరుగుతుంది కదా, అది పెట్టారు. నాకైతే భలే షాకింగ్ అనిపించింది. దీని పక్కనే పెద్ద ప్లే ఏరియా కూడా ఉంది. యాక్చువల్లీ ఇందులో 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఈచ్ రెస్టారెంట్ దగ్గర బయట పెద్ద పెద్ద ప్లే ఏరియాస్ ఉన్నాయి. ఈ రైడ్ అయితే లైక్ 1 రైడ్ ఆల్మోస్ట్ 2 minutes ఉంది. ఈచ్ రైడ్కి €1 అనమాట. దీనికి మళ్ళీ సపరేట్గా పే చేయాలి. అండ్ ఆల్సో పక్కన ఇంకొక కార్ రైడ్ కూడా ఉంది. ఆ కార్ రైడ్ కూడా మనం కాయిన్ వేయాలి. ఈచ్ కాయిన్ €1 అనమాట. ఇలాంటివి కొన్ని నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. జూలో యానిమల్స్ని చూడటంతో పాటు కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికి మధ్యలో పక్కన ప్లే ఏరియాస్ అండ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ.
సో దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. అండ్ మా ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి, ఇంకా చూడండి. మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.